హలో గైస్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు సెబ్బోట్ 21 ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మన వీడియో కంటెంట్ వచ్చేసి మన దగ్గర ఒక 108 బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. సో నేను బిజినెస్ ఐడియాస్ మీకు చెప్తూ ఉంటాను. కొంతమందికి ఏంటంటే బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, బిజినెస్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఏ బిజినెస్ చేయాలో వాళ్ళకి ఐడియా లేదు, కాబట్టి ఐడియా ఉండదు కొంతమందికి. ఒకవేళ ఐడియా ఉన్నా దీంతో పాటు వేరేది కూడా ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో గైస్, మన ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి టీ ఫ్రాంచైజీ అన్న, టీ స్టాల్ అన్న. టీ స్టాల్ పెట్టుకోవచ్చు, టీ ఫ్రాంచైజీ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో దానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు 50,000 నుంచి మీకు 2 lakhs, 3 lakhs, 4 lakhs, 6 lakhs వరకు కూడా ఉంటది అనమాట. మీరు చూస్ చేసుకున్న లొకేషన్ ని అండ్ మీరు ఎంత పెద్దగా పెట్టాలనుకున్న దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతూ ఉంటది. సో ఇంకా మన సెకండ్ వన్ వచ్చేసి వర్చువల్ రియాలిటీ గేమ్ అనమాట. సో మీరు మాల్స్ లో చూడొచ్చు, వర్చువల్ రియాలిటీ ఇట్లా కళ్ళగిట్లా పెట్టుకొని, సో సేమ్ రియాలిటీ లాగా గేమ్ రియాలిటీలో మనం ఫైట్ చేస్తున్నట్టు ఉంటది కదా. సో అది అనమాట. సో దానికి 5 lakhs నుంచి 15 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ప్లస్ మనకి థర్డ్ వన్ ఏంటంటే బాడీ వెయిట్ గెయిన్ అన్న, బాడీ వెయిట్ లాస్ అన్న, డైట్ ప్లాన్ చేయొచ్చు అనమాట మీరు. సో ఏంటంటే చిన్న రెస్టారెంట్ అయిపోయి, కాకపోతే జిమ్స్ ముంగట గానీ ఎక్కడైనా మంచి హెల్దీ ప్లేసెస్ లో గానీ, ఐ మీన్ మంచి ప్రీమియం లొకేషన్స్ లో మీరు పెట్టుకున్నారు, వెయిట్ లాస్ అవ్వరు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టుకోవచ్చు మీరు. సో మీకు దీనికి 50,000 నుంచి ఒక 2 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలానే మీకు ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ షాప్ మీరు డైలీ యూస్ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటది. దానికి ఒక 50,000 నుంచి ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డిపెండ్ మీరు ఏ లొకేషన్ లో పెడుతున్నారు, ఎంత పెద్దగా పెడుతున్నారు అనే దాన్ని బట్టి. అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ అనమాట. సో సమ్మర్ లో అయితే బాగా సేల్స్ ఉంటాయి దీనికి. కొంచెం సీజనల్ గా చూసుకుంటే బెటర్ ఇది. సో వింటర్ లో, రైనీ సీజన్ లో అయితే అంతగా ఉండదు, బట్ సమ్మర్ లో అయితే బాగుంటది. సో ఇది కూడా ఒకటి. దానికి కూడా ఒక 50,000 నుంచి 3-4 lakhs వరకు కూడా అవుతుంది అనమాట. డిపెండ్ మీరు ఎంత స్కేల్ లో పెడుతున్నారు బిజినెస్ అనేది. సో సిక్స్త్ వన్ వచ్చేసి షుగర్ కేన్ బిజినెస్ అనమాట, షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్. సో షుగర్ కేన్ జ్యూస్ ఉంటది కదా, సో అది కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు దానికి 50,000 నుంచి అరౌండ్ దానికి కూడా ఒక 1.5-2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సెవెంత్ వన్ వచ్చేసి పిజ్జా హట్ అనమాట. పిజ్జా హట్ తెలుసు కదా మీకు. సో మన చిన్న లోకల్ లో ఏంటంటే పిజ్జా హట్స్ ఎక్కువ ఉండవు. సో పిజ్జా హట్ కూడా మంచి బిజినెస్ అనమాట. లోకల్ లో పిజ్జా తినాలనుకున్న వాళ్ళు సో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు, కాబట్టి మీరు పిజ్జా హట్ కూడా పెట్టుకోవచ్చు మీ లోకల్లో. సో దానికి మీకు 1 lakh నుంచి 3-4 lakhs అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అలానే మీకు ఎయిత్ వన్ వచ్చేసి ఫ్రూట్ డీలర్ అనమాట. ఫ్రూట్ డీలర్ బయట మనం పండ్లు తీసుకుంటాం కదా, సో అది డీలర్షిప్ అనమాట. మీరు బయట మనం పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు ఇక్కడ చిన్న అంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి మీరు సేల్ చేయవచ్చు. లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మార్జిన్ తీసుకొని మీరు కొంచెం ఎంతో కొంతకి అమ్మేయచ్చు అనమాట. సో నైన్త్ వన్ వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట. సో ఆర్గానిక్ ఫుడ్స్ ఏంటంటే కొంచెం మంచి అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, మంచి ప్రీమియం లొకేషన్స్ లో ఆర్గానిక్ ఫుడ్ ఏమంటారు ప్రిఫర్ చేస్తారనమాట. సో అది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. దానికి ఎంత లేదన్నా 50,000 నుంచి మళ్ళీ 2-3 lakhs వరకు అవుతుంది దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా. డిపెండ్ మీరు ఎంత స్కేల్ లో పెడతారు బిజినెస్ అనేది. సో 10th వన్ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ప్లాస్టిక్ ఐటమ్స్ తెలుసు కదా మీకు, మనం ఇంట్లో డైలీ వాడే ప్లాస్టిక్ ఐటమ్స్, అట్లాంటి స్టీల్ సామాన్లు కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అట్లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. చిన్న షాప్ లో, చిన్నగానే కాదు, మీరు ఇష్టం ఇక మీ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మీరు ఎంత స్కేల్ లో పెట్టాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వచ్చు. సో దానికి కూడా మన దగ్గర ఒక ఓవరాల్ గా ఒక 1.5 నుంచి 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇంకా 11th వన్ వచ్చేసి ఐరనింగ్ బిజినెస్ అనమాట. క్లోత్స్ ఐరనింగ్ చేస్తారు కదా, సో అది అనమాట. సో అవి అపార్ట్మెంట్స్ దగ్గర కానీ, హాస్టల్స్ దగ్గర కానీ, మంచి మంచి ఆఫీసుల దగ్గర కానీ పెట్టుకుంటే అది మీకు చాలా బాగుంటది అనమాట. సో అది కూడా మంచి రన్నింగ్ బిజినెస్. ఇంకా 12th వన్ వచ్చేసి కార్ వాష్ సెంటర్ అనమాట. కార్ వాష్ సెంటర్. సో కార్ వాషింగ్ కూడా మంచిగా బిజినెస్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటది. ఎందుకంటే మనకి కార్స్ ఏంటంటే అందరికి ఇష్టం కాబట్టి, సో మంచిగా క్లీన్ గా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో అది కూడా పెట్టుకోవచ్చు. మీకు దానికి కూడా ఒక 2 lakhs నుంచి 10-15 lakhs వరకు అవుతుంది. మీరు ఎంత బడ్జెట్ మీ బడ్జెట్ ఎంత అయితే అంతలో మీరు చేసుకోండి. 13th వన్ వచ్చేసి డైరీ ఫార్మ్ అనమాట. డైరీ ఫార్మ్ కూడా తెలిసిందే మీకు. బఫెలోస్ ని తీసుకొని, సో వాటికి ఫీడ్ వేసి వాటి పాలు తీసేసి సేల్ చేయడం అనమాట. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి బఫెలోస్ లో కూడా. కొన్ని మిల్క్ ఎక్కువ ఇచ్చేవి ఉంటాయి, కొన్ని ఎక్కువ రోజులు ఇచ్చేవి ఉంటాయి. సో దాన్ని మీరు చూస్ చేసుకొని తీసుకోండి. దానికి 5 lakhs నుంచి 15-20 lakhs, 30-40 lakhs కూడా వెళ్తా ఉంటది అనమాట ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఎంత స్కేల్ లో పెడతాం అనుకున్నారో దాన్ని బట్టి
మీరు పెట్టొచ్చు. కాకపోతే ఇది కొంచెం రిస్కీ ఉంటది గైస్. ఎందుకంటే అది కంప్లీట్ గా మీకు నాలెడ్జ్ ఉంటేనే దాంట్లో పైసలు అనేది మిగులుతాయి, లేకపోతే మిగలదు. సో కంప్లీట్ గా మీరు దీని గురించి నాలెడ్జ్ ఉంటేనే చేయండి. అయితే బిజినెస్ అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటది. సో వాళ్ళకి ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో అదైతే 5 lakhs నుంచి 20-30 lakhs వరకు అవుతుంది. ఇంకోటి 14th వచ్చేసి మనకి పెట్ షాప్ అనమాట. పెట్ షాప్ లో మీరు పెట్స్ కి బెల్ట్స్ కానీ, కాకపోతే చైన్స్ కానీ, లేకపోతే పెట్స్ కి సంబంధించిన ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ ఇట్లాంటివి సేల్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు చిన్న చిన్న పెట్స్ కూడా పెట్ షాప్ లోనే సేల్ చేసుకోవచ్చు. అడిగిన వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మీరు తీసుకొని రావచ్చు. 15th వచ్చేసి మీకు ఫుడ్ అనమాట. అంటే టిఫిన్స్ సెంటర్ కానీ, మీల్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. దానికి ఏంటంటే 1 lakh నుంచి 5 lakhs వరకు అవుతాయి. అది కూడా మీకు 16th వచ్చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ అనమాట. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఫస్ట్ హ్యాండ్ లో మొబైల్స్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అది కూడా మంచి రన్నింగ్ బిజినెస్. చాలా మంది సెకండ్ హ్యాండ్ లో మొబైల్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. 10,000 పెట్టి మనకి ఫస్ట్ హ్యాండ్ లో మొబైల్ తీసుకోవడం కన్నా సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే ఏంటంటే మీకు మంచి ర్యామ్ వస్తుంది, రోమ్ వస్తుంది, ప్లస్ ఏంటంటే మంచి చిప్ సెట్ వస్తుంది, మంచి ప్రాసెసర్ వస్తుంది. పాత మొబైల్స్ కానీ మంచిగా ఉంటాయి అనమాట మొబైల్స్. అట్లాంటివి కూడా ప్రిఫర్ చేస్తారు కొంతమంది. సో వాళ్ళ కోసం అయితే ఈ బిజినెస్ అయితే మంచిగా ఉంటుంది. దానికి కూడా ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీరు చిన్న చేసుకోవాలనుకుంటే 1.5-2 lakhs లో కూడా స్టార్ట్ చేయొచ్చు అది. ఇంకా 17th వచ్చేసి ఎక్వేరియం షాప్. మనం బెడ్ షాప్ ఎట్లా ఎక్వేరియం షాప్ అట్లా ఫిషెస్ ఉంటాయి కదా. సో అది కూడా 1.5 నుంచి 2-3 lakhs వరకు వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో 18th వచ్చేసి గిఫ్ట్ షాప్ అనమాట. గిఫ్ట్ షాప్ మనం కాలేజెస్ దగ్గర కానీ, లేదంటే ఫంక్షన్ హాల్స్ దగ్గర కానీ, స్కూల్స్ ముంగట కానీ అట్లాంటివి పెట్టుకుంటే చాలా బాగా రన్ అవుతుంది అది కూడా. ఇంకోటి 19th వచ్చేసి సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ అనమాట. సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్. సో సెకండ్ హ్యాండ్ బైక్స్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ బైక్స్ అనేది చాలా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయినాయి డ్యూ టు ట్యాక్సెస్ అన్నా ఏదన్నా కూడా, ఏ రీజన్స్ ఉన్నా కూడా బైక్ ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి. సో మీకు సెకండ్ హ్యాండ్ షోరూమ్ కూడా మంచిగా రన్ అవుతుంది. అలానే మీకు 21 వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అనమాట. సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎట్లాగో అఫోర్డ్ చేయలేరు. సో కొంతమంది సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇది బాగుంటది అనమాట. ఇది కూడా మంచిగా ఉంటది. సో 5 నుంచి 20 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో ఇంకా థర్డ్ వచ్చేసి ఎక్వేరియం మేకింగ్ ఆన్ హోమ్స్ అనమాట. కొంతమంది రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే మా ఇంట్లోకి ఎక్వేరియం ఉండాలి, మా ఇంట్లోనే డిజైన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం అనమాట ఇది. సో ఇంకా మీకు అది కంప్లీట్ గా దాని గురించి ఎక్వేరియం గురించి నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఏంటంటే మంచిగా ఎక్వేరియం ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. రిచ్ పీపుల్ ఏంటంటే ఇట్లా మనకి ఇంట్లో గార్డెన్ లో ఏమంటారు పాండ్స్ లాగా అట్లాంటి వాటిలలో కొంచెం ప్రిఫర్ చేస్తారు అనమాట. పాండ్స్ లో ఫిషెస్ ఉండడం కానీ. సో వాళ్ళు ఏంటంటే కొంచెం బయట కూర్చున్నప్పుడు కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అన్నట్టు కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో వాళ్ళ కోసం ఇది. సో మీకు అది కూడా బాగానే ఉంటది బిజినెస్ ఐడియా అనేది. ఇంకా 22nd వచ్చేసి ఫార్మింగ్ మిషన్స్ అనమాట. కొంతమంది అంటే వీట్ ఉంటది కదా, ఎట్లా అంటే జొన్నలు కానీ అట్లాంటివి కొంచెం మిషన్స్ తోనే చేస్తారు కదా. ఐ మీన్ ఇప్పుడు మనం చేతితో అదంతా తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా అన్ని మిషన్స్ వస్తున్నాయి అనమాట. సో గ్రాస్ కటింగ్ అని, సో అట్లాంటివి ఏమైనా కూడా ఫార్మింగ్ కి మిషన్ సంబంధించి అది కూడా తీసుకొని మీరు రెంట్ కి ఇవ్వచ్చు. లేదంటే మీరే పర్ హవర్స్ బేసిస్ లాగా ఛార్జ్ చేయొచ్చు, లేదంటే పర్ ఎకర్స్ లాగా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది ఫార్మర్స్ కి మంచిగా యూజ్ అవుతుంది. సో విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ బిజినెస్ ఐడియా అనేది. సో ఇంకా 23rd వచ్చేసేమో కోకోనట్ బిజినెస్. కోకోనట్ వాటర్ అమ్ముతారు కదా, కొబ్బరి బొండాలు. సో అదనమాట. సో ఫస్ట్ ఫార్మింగ్ మెషిన్స్ వచ్చేసి మీకు 5 lakhs నుంచి 20-30 lakhs 40 lakhs వరకు కూడా వెళ్తాయి అనమాట. డిపెండ్ మీరు ఏ మిషన్ తీసుకుంటున్నారు, ఎన్ని మిషన్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి. సో మీకు 23rd వచ్చేసి కొబ్బరి బొండాలి చెప్పిన కదా, దానికి కూడా ఒక 50,000 నుంచి ఒక 2-3 lakhs వరకు వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. 24th వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై షాప్స్ ఉంటాయి కదా. సో అది చికెన్ పకోడీ, ఫిష్ ఫ్రై. 26th వచ్చేసి చికెన్ పకోడీ ఇదే. సో 26th వచ్చేసి చికెన్ పకోడీ. సో ఇలానే చికెన్ పకోడీ నార్మల్ గా అమ్ముతారు కదా. సో అది కూడా బాగానే ఉంటది, దాంట్లో కూడా ప్రాఫిట్ బాగుంటది. ఒక మీకు మహా అంటే 50,000 1 lakh నుంచి స్టార్ట్ అయిపోతుంది. 50,000 1 lakh 2 lakhs వరకు పెట్టుకుంటే చాలు, మంచిగా ఈజీగా స్టార్ట్ అయిపోతుంది ఆ బిజినెస్ అనేది. మంచిగా రిటర్న్స్ కూడా వస్తాయి అనమాట. ఇంకోటి 25th ఏంటంటే ఫిష్ ఫార్మింగ్ తెలుసు కదా మీకు, చేపల చెరువులు వేస్తారు కదా. సో అట్లాంటిది ఒకవేళ మీకు దగ్గర ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని కొంచెం
పాండ్ లాగా తయారు చేసుకొని దాంట్లో మీరు ఫిష్ గ్రో చేసుకోవచ్చు, లేదంటే చిన్నది చేసుకొని ఫిష్ బ్రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో అది మీకు ఏంటంటే మార్కెట్ లో కూడా సేల్ అవుతాయి బాగా. కొంచెం కష్టపడాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువనే అవుతుంది, కాకపోతే రిటర్న్స్ మాత్రం బాగుంటాయి. మీకు ఒక దానికి 5 lakhs నుంచి ఒక 15-20 lakhs వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డిపెండ్ మీరు ఎంత స్కేల్లో పెట్టాలనుకునే దాన్ని బట్టి. ఇంకా ఫార్మింగ్ అంటే గోట్ ఫార్మింగ్ కానీ, షీప్ ఫార్మింగ్ కానీ, చికెన్ ఫార్మింగ్స్ ఉంటాయి కదా, హెన్స్ కోడిలు ఉంటాయి కదా, సో అది అన్నమాట. సో ఫార్మింగ్ అది కూడా చేయొచ్చు. మీకు దాంట్లో కూడా ఒక 5 lakhs నుంచి ఒక 15-20 lakhs వరకు వెళ్తుంది. గోట్ షీప్ ఫార్మింగ్ అయితే చాలా బెస్ట్ అన్నమాట. చికెన్ అయితే మనకు అంత ఐడియా లేదు. సో ఒకవేళ చికెన్ ఐడియా కావాలనుకుంటే మీరు వేరే ఛానల్స్ లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. కాకపోతే బ్లైండ్ ఏది నమ్మకండి, చెప్పింది ఇప్పుడు ఇంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్స్ చూపిస్తారు కానీ అది రాదలా. చూపిస్తున్నవి ఏం నమ్మకండి, డైరెక్ట్ వెళ్ళి తెలుసుకోండి. ఒకవేళ అలా తెలుసుకోకపోతే మీరు ఒక అంచనా వేసుకోండి, ఇంత వస్తుంది, సో మనకి ఏం మిగులుతుంది అని చెప్పేసి మీకు మీరే ఒక లెక్క వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అన్నమాట. కన్స్ట్రక్షన్ బిజినెస్ అంటే మీరు కాంట్రాక్టర్ కాకుండా మీరు కాంట్రాక్టర్ కి లేదంటే డైరెక్ట్ బిజినెస్ ఐ మీన్ హౌస్ ఓనర్ ఉంటాడు కదా, అతనికి మీరు కొన్ని మెటీరియల్స్ అనేది సప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఐరన్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అవి డైరెక్ట్ సప్లై చేసుకోవచ్చు, వాళ్ళు తీసుకుంటారు. ఇదన్నమాట. ఇంకా స్టేషనరీ బిజినెస్ అన్నమాట. సో వీటికి ఏంటంటే ఒక 15-20 lakhs అవుతాయి. ఇంకా 27th one వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్ అన్నమాట. స్టేషనరీ బిజినెస్, స్టేషనరీ షాప్. దానికి కూడా ఒక స్టేషనరీ షాప్ తెలిసిందే కదా, సో దానికి కూడా ఒక 2 lakhs నుంచి 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలానే 28th one వచ్చేసి చాక్లెట్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. చాక్లెట్ ఇంకా స్వీట్స్ మేక్ చేయొచ్చు, అంటే స్వీట్ షాప్ అన్న చాక్లెట్స్ అన్న తయారు చేయొచ్చు అనమాట. అది కూడా బాగానే ఉంటది. సో 29th one వచ్చేసి KFC స్టైల్ చికెన్ అన్నమాట. సో చికెన్ ఫ్రైస్ ఉంటాయి కదా, సో మన ప్రతి ఒక్క లొకేషన్ లో KFC అనేది అవైలబుల్ ఉండదు. సో KFC స్టైల్లో మీరు చికెన్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి కస్టమర్స్ కి, సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి మీకు డైలీ అనేది వస్తారనమాట. రెగ్యులర్ కస్టమర్స్ బాగా వస్తారు, మంచిగా టేస్ట్ చేయండి చాలు. దాన్ని కూడా ఒక 1.5 నుంచి ఒక 4-5 lakhs వరకు వెళ్తుంది దాని ఇన్వెస్ట్మెంట్. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ షాప్ అన్నమాట. మొబైల్ రిపేరింగ్ షాప్ కూడా చాలా మంచిగా ఉంటది, సో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి దాంట్లో. మీరు జస్ట్ కొంచెం ఒక 1 month కోర్స్కి వెళ్ళండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా ఉంటాయి మొబైల్స్ ఎలా రిపేర్ చేయాలని. కాకపోతే మీరు కోర్స్కి వెళ్ళడం బెస్ట్ అన్నమాట నన్ను అడిగితే మాత్రం, ఎందుకంటే మదర్ బోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మదర్ బోర్డ్ డ్యామేజ్ అవుతుంది. సో కోర్స్కి వెళ్ళి నేర్చుకొని అది పెట్టుకోండి, చాలా బాగుంటది ఆ బిజినెస్ మాత్రం. సో ఇంకా దానికి 1.5 నుంచి ఒక 2-3 lakhs 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అనమాట. ఇంకా 31st one వచ్చేసి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. మీరు పార్టీస్ కానీ ఏమన్నా వెడ్డింగ్స్ కానీ ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా కొంచెం నాలెడ్జ్ తీసుకొని ఒక 1-2 months దానికి ఏమంటారు కేటాయించి దాని గురించి నాలెడ్జ్ తీసుకొని తెలుసుకొని ఎలా చేయాలి, ఏడేం దొరుకుతాయి. సో మీరు వేరే వాళ్ళకి ఇట్లా కాంట్రాక్ట్ బేస్ లాగా పట్టుకొనైనా మీరు కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ బ్రోకర్ త్రూ లాగా ఉండొచ్చు అనమాట. సో అది కూడా బాగానే ఉంటది. సో దానికి కూడా మీకు ఒక 3 lakhs నుంచి 15 lakhs వరకు వెళ్తుంది అనమాట, డిపెండ్ వాళ్ళ పార్టీ ఎంత బాగుంది అనే దాన్ని బట్టి. సో ఇంకా 32nd one వచ్చేసి స్క్రాప్ షాప్ అనమాట. స్క్రాప్ షాప్ కూడా బాగుంటది, దాంట్లో రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం రిస్కీ. అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి, ప్రతి మెటీరియల్ గురించి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐరన్ ఎంత ప్రైస్ ఉంది ఈ రోజు, రేపు ఎంత ఉంటది, ఎల్లుండి ఎంత ఉంటది, డైలీ చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఒకవేళ చెక్ చేసుకోకుండా మీరు తక్కువ ప్రైస్ లో తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ డౌన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట, లేదంటే ఒకవేళ హై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒకసారి తెలుసుకొని బిజినెస్ లోకి దిగండి అనమాట. ఇంకోటి కెమెరా రెంటల్ బిజినెస్ అన్నమాట. కొంతమంది పార్టీస్ కానీ ఇట్లా పెళ్లిళ్ళు కానీ అట్లాంటివి ఉంటాయి కదా, సో కెమెరాస్ రెంట్ కి తీసుకుంటారు, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కి కానీ అట్లాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా రెంట్ తీసుకుంటారు. సో దానికి కూడా ఒక 2 lakhs నుంచి ఒక 10 lakhs 15 lakhs వరకు వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్. సో మీరు డిపెండ్ మీ ఏ కెమెరా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి, ఎన్ని కెమెరాస్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతూ ఉంటది అనమాట. 34th one వచ్చేసి హోమ్ మేడ్ కేక్ బిజినెస్ అనమాట. సో మనకి ప్రీమియం లొకేషన్స్ లో అపార్ట్మెంట్స్ విల్లాస్ దగ్గర ఏంటంటే కొంచెం ఆర్గానిక్ ఫుడ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి బర్త్డేస్ కానీ అట్లాంటివి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మీరు ఆర్గానిక్ కేక్స్ అనేది తయారు చేస్తారు అనుకోండి, ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో అది కూడా మంచి ఐడియానే. 35th వచ్చేసి ఫిష్ స్పా బిజినెస్ అనమాట. సో ఫిష్ స్పా ఏంటంటే మనం మాల్స్ లో కానీ లేదంటే
కొన్ని జలవిహార్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా టూరిస్ట్ ప్లేసెస్. సో వాటిలలో మనం ఇట్లా 2 కాళ్ళు దాంట్లో ట్యాంక్లో వేసి పెడితే అది చిన్న చిన్న ఫిషెస్ వచ్చేసి మన లెగ్స్ని క్లీన్ చేస్తాయి కదా. సో అది అనమాట, అది కూడా బాగానే ఉంటుంది. ఆ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. దానికి ఒక 2 lakhs నుంచి 5 lakhs అవుతుంది. అలానే మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్స్ అనమాట. సో బట్టల షాప్లో, సో దానికి ఒక 2 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. అలానే ఇంకా మనకి షార్ట్ ఫిలిం స్టోరీ అన్నా, లేదంటే షార్ట్ ఫిలిం మేకింగ్ అన్నా, సో ఇది కూడా అనమాట. ఇది కూడా మంచి బిజినెస్ లాగానే. ఒకవేళ లాస్ అయ్యేది ఉంటే లాస్ అవుతారు, కానీ ఒకవేళ రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి మంచి రిటర్న్స్ వస్తాయి. సో దీనికి కూడా ఒక 3 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని, మంచిగా ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని, స్క్రీన్ ప్లే అది ఇదంతా బాగుండేటట్టు చూసుకోండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అది ఇదంతా మంచిగా ఉండేలా చూసుకోండి. బాగా హిట్ అవుతుంది. కంటెంట్ మంచిగా ఉండాలి దాంట్లో. సరే, దానికైతే 5 lakhs నుంచి 10-15 lakhs వరకు అవుతుంది. 38th వన్ వచ్చేసి బ్యూటీ పార్లర్ అనమాట. సో లేడీస్కి అయితే ఇది బాగా తెలిసే ఉంటుంది. సో లేడీస్కి చేయొచ్చు అనమాట ఇది. సో బ్యూటీ పార్లర్ అనేది మీకు ఒక 2 lakhs నుంచి 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో 39th వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనమాట. యూట్యూబ్ ఛానల్ అంటే దాన్ని కూడా బిజినెస్ లానే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. సో దానికి ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు సెల్ ఫోన్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్లో మీకు లైటింగ్స్ కానీ, లేదంటే మీ లొకేషన్ కానీ, మీరు ఉండడానికి ఇల్లు కానీ, సో మంచిగా ఉండాలనుకుంటే, మంచి వీడియోలు రావాలనుకుంటే, మీరు బయట ఎక్స్ప్లోర్ చేయడానికి సో కొంత అమౌంట్ కావాలి కదా. సో అది కూడా ఇన్వెస్ట్మెంట్ లానే అనమాట. సో దానికి కూడా ఒక 20-30K నుంచి ఒక 5-6 lakhs వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే మీరు ఎంత ప్రీమియంగా వీడియోస్ తీస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇంకా 41 వచ్చేసి మొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ అనమాట. స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, సో అది కూడా పెట్టుకోవచ్చు. సో దానికి 5 lakhs నుంచి 20-30 lakhs వరకు కూడా వెళ్తుంది. సో 41 వచ్చేసి మనకి మినీ థియేటర్ అనమాట. సో మినీ థియేటర్ ఏంటంటే, కొంతమంది మూవీస్ చూడాలనుకుంటారు కదా, కాకపోతే వాళ్ళ థియేటర్లో మిస్ అయిపోయినాయి కానీ వాళ్ళ ఫ్యామిలీతో మూవీస్ చూడాలనుకున్నాయి కానీ, సో మీరు వాళ్ళకి మూవీస్ అనేది వాళ్ళకి నచ్చింది చేసినారు అనుకోండి. అట్లాంటి కొంచెం మీరు పబ్లిసిటీ చేసుకోండి మీ లోకల్లో, లేదంటే మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీరు పబ్లిసిటీ చేసుకున్నారు అనుకోండి, మంచి కస్టమర్స్ వస్తారు. సో అది కూడా మంచి బిజినెస్. దానికి ఒక 2 lakhs నుంచి 5 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 42 వచ్చేసి ఫుట్వేర్ మేకింగ్ అనమాట. చెప్పులు షాప్ కాదు, మీరు తయారు చేయొచ్చు. అది కూడా మిషన్స్ ఉంటాయి వాటికి కూడా. సో దానికి కూడా మీకు అరౌండ్ 5 lakhs నుంచి 10-15 lakhs వరకు అవుతుంది. ఇంకా 3rd వన్ వచ్చేసి గేమింగ్ సెంటర్ అనమాట. మీరు గేమింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అది కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా మీకు 5 lakhs నుంచి 15 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇంకా 44th వన్ వచ్చేసి ట్యూషన్ సెంటర్ అనమాట. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా పర్టికులర్ గా నాకు ఈ సబ్జెక్ట్ లో నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నా అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి, సో మీరు ప్రమోషన్ చేసుకోండి, మా దగ్గర ఇట్లా చెప్తారు అని చెప్పేసి. అది కూడా మంచిగానే ఉంటుంది. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ మీద అసలు నాలెడ్జ్ ఉండదు. సో మీకు ఒకవేళ దాని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, సో అది కూడా మీకు మంచిగా బిజినెస్ లానే రన్ అవుతుంది. సో దానికి కూడా ఒక 20-30K నుంచి ఒక 50,000, 1 lakh వరకు వెళ్తుంది అనమాట. డిపెండ్ మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు అనే దాన్ని బట్టి. బెంచెస్ కూడా అవి కావాలి కదా, సో దానికనమాట. ఇంకా ఫ్లిప్కార్ట్ డీలర్షిప్ అనమాట. ఫ్లిప్కార్ట్ డీలర్షిప్ బిజినెస్ ఐడియా కూడా బాగానే ఉంటుంది. వేర్ హౌస్ ఉంటుంది కదా, సో ఫ్లిప్కార్ట్ లో మనం ఏమైనా బుక్ చేసుకుంటే అది మన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏంటంటే కస్టమర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. అది 5 lakhs నుంచి 20 lakhs వరకు అది కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. కలర్ షేడెడ్ క్లోత్స్ అనమాట. కలర్ షేడెడ్ క్లోత్స్ బిజినెస్. సో ఏంటంటే షేడ్ అయిన కలర్ క్లోత్స్ ఉంటాయి కదా, సో వాటికి కలర్స్ చేయొచ్చు అనమాట. బ్రాండెడ్ బట్టలు ఉంటాయి, కాకపోతే నేను ఒక 1-2 వేర్స్ కి కలర్ షేడ్ అయిపోతాయి కదా, సో అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి క్లాత్స్ కి మీరు ఏంటంటే కలర్స్ వేసి ఇవ్వచ్చు. కొన్ని పౌడర్స్ దొరుకుతాయి. ఆ పౌడర్స్ లో మీరు ఆ పౌడర్స్ ని వాటర్ లో హీట్ చేసి ఆ క్లాత్ ని దాంట్లో వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట. సో అది కూడా ఒకటి. దానికి ఎంత లేదు, ఒక 10,000 నుంచి ఒక 50,000 వరకు అవుతాయి అనమాట ఇన్వెస్ట్మెంట్. సో ఇంకోటి వచ్చేసి ఇంటర్నెట్ షాప్ మీకు తెలిసిందే. సో దానికి ఒక 2 lakhs నుంచి 3-4 lakhs మీరు ఎన్ని కంప్యూటర్స్ తీసుకుంటున్నారు, సో ఎంత ప్లేస్ లో మీరు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో 2 lakhs నుంచి 5 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికి కూడా. ఇంకా కటింగ్ షాప్ అనమాట నెక్స్ట్. అది కటింగ్ షాప్ కూడా తెలిసిందే. అది కూడా ఒక 2 lakhs నుంచి 5 lakhs 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకి కొంతమంది పాస్పోర్ట్స్ అండ్ వీసాస్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఒకవేళ వీసా కావాలన్నా కూడా కొంతమంది ఏంటంటే ఇంత సర్టెన్ అమౌంట్ తీసుకొని
బయటికి పంపిస్తారు కదా, అది కూడా మీరు తెలుసుకొని మీరు చేయొచ్చు అనమాట. సో దానికి కూడా ఒక 2-3 లాక్స్ నుంచి ఒక 5-10 లాక్స్ వరకు వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇంకా చికెన్ షాప్, మటన్ షాప్. సో చికెన్ షాప్, మటన్ షాప్ కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. కాకపోతే మీరు మంచి లొకేషన్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మీ కస్టమర్స్ వస్తేనే అది ప్రాఫిటబుల్ గా కనిపిస్తుంది, లేకపోతే మీకు లాస్ అవుతుంది అనమాట. సో ఇవి రెండు కూడా 1.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఫ్లవర్ బొకేస్ షాప్స్ అన్నమాట. ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు పెట్టుకోవాలని ఉంటే ఒక 1 మంత్ 2 మంత్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు బొకే షాప్ పెట్టుకోండి, అది కూడా బాగానే ఉంటది. కాకపోతే మంచి లొకేషన్స్ లో పెట్టుకోండి ఇవన్నీ. దానికి కూడా ఒక 50,000 నుంచి 2 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పూజా స్టోర్ అన్నమాట. పూజ సామాన్లు ఉంటాయి కదా, అది ఏమైనా గుడి దగ్గర పెట్టుకుంటే కూడా మంచి బిజినెస్ అన్నమాట. అది కూడా మంచి బిజినెస్ రన్ అవుతుంది దాంతో కూడా. సో దానికి కూడా ఒక 1.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే టైర్ షాప్ అన్నమాట. టైర్స్ కానీ, రిమ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, కార్స్ కానీ, బైక్స్ కానీ. సో అవి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మంచి బిజినెస్, దాంట్లో కూడా మంచి మార్జిన్ ఉంటది. ఇంకా మీకు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా అలా ట్రాన్స్పోర్టేషన్స్ లో కూడా బాగానే మిగులుతుంది. ఇంకా మీకు ఏంటంటే ఫ్లోర్ మిల్ అంటే పిండి గిన్నె ఉంటది కదా, అదనమాట. సో అది కూడా మంచిగానే ఉంటది బిజినెస్. సో మీరు డిపెండ్ దాన్ని ఎంత స్కేల్లో చేద్దాం అనుకునే దాన్ని మిషన్స్ ని బట్టి మీకు కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతూ తక్కువ అవుతూ ఉంటది అనమాట. సో దానికి కూడా ఒక 1 లాక్ నుంచి 2-3 లాక్స్ వరకు అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. సో మీరు ఎన్ని మిషన్స్ తెచ్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ వచ్చేసి 5-10 లాక్స్ అవుతుంది, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు ఒక వెహికల్ అనేది కావాలి కాబట్టి. ఇంకా టైర్ షాప్ కూడా మీకు 2 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇంకా 50 వచ్చేసి స్పెక్స్ షాప్ అన్నమాట. స్పెక్స్ షాప్ ఉంది కదా, అది చాలా రన్నింగ్ బిజినెస్ అన్నమాట. అది కూడా మంచి మార్జిన్ ఉంటది, చాలా అంటే చాలా మార్జిన్ ఉంటది దాంట్లో. సో ఇంకోటి వచ్చేసి 59th అది. సో ఇంకోటి వచ్చేసి పెయింట్ షాప్. మంచి లొకేషన్స్ లో, ఐ మీన్ మంచి కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతాయి కదా, సో అక్కడ మీరు పెయింట్ షాప్స్ పెట్టుకున్నారనుకోండి మంచిగా రన్ అవుతుంది. సో 61 వచ్చేసి టైలరింగ్ షాప్ అన్నమాట. సో బట్టలు కుడతారు కదా, సో అది కూడా బాగానే ఉంటది. సో మీరు నేర్చుకుంటే వెల్ అండ్ గుడ్, మంచి బిజినెస్ రన్నింగ్ బిజినెస్ ఐడియా అనేది కూడా. సో దానికి మీకు 20-30K నుంచి ఒక 1 లాక్ వరకు వెళ్తుంది అనమాట ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఇంకో నెక్స్ట్ ఏంటంటే లేడీస్ ఎంపోరియం అన్నమాట. లేడీస్ కి ఉంటాయి కదా, సో ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి అన్నమాట. ఇంకోటి వచ్చేసి కిచెన్ స్టోర్ అన్నమాట. కిచెన్ స్టోర్ అంటే మీకు కిచెన్స్ లో ఏం ఐటమ్స్ దొరుకుతాయి అవన్నీ ఒక షాప్ లాగా పెట్టేసేయచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ కానీ, నార్మల్ గా స్టీల్స్ కానీ, ప్లాస్టిక్స్ ఐటమ్స్ కానీ అన్ని ఈ షాప్ లో పెట్టేసుకోవచ్చు. సో దానికి ఒక 1 లాక్ నుంచి 3-4 లాక్స్ 5 లాక్స్ వరకు అవుతూ ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటాం కదా, సో అది కూడా అనమాట. పర్సులు కానీ అట్లాంటివి ఉంటాయి కదా, సో అది కూడా మంచి రన్నింగ్ బిజినెస్ ఐడియా, ప్లస్ మార్జిన్ కూడా బాగుంటది అనమాట అది కూడా. సో దానికి ఒక 1 లాక్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎన్ని తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి టాయ్ షాప్ అనమాట. అది టాయ్ షాప్ ఏంటంటే స్కూల్స్ దగ్గర మంచిగా రన్ అవుతుంది. ఓన్లీ కంప్లీట్ గా టాయ్స్ పెట్టుకోవచ్చు మీరు, అది కూడా బాగానే రన్నింగ్ అవుతుంది. సో దానికి కూడా మీకు 1 లాక్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో 66 వచ్చేసి షూ షాప్ అన్నమాట. షూ కానీ, చెప్పుల్స్ కానీ ఇవి ఉంటాయి కదా, సో అది అనమాట. షాప్ పెట్టుకోవచ్చు, బాగుంటది అది కూడా, మార్జిన్ బాగుంటది. మంచి క్వాలిటీ ఇచ్చారు అనుకోండి, మీకు రెగ్యులర్ కస్టమర్స్ అనేది చాలా మంది వస్తారు. సో అది కూడా బాగుంటది. దానికి కూడా ఒక 2 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ స్వీట్స్ అన్నమాట. సో మంచి లొకేషన్, ప్రీమియం లొకేషన్ లో ఆర్గానిక్ స్వీట్స్ పెట్టారు అనుకోండి, ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ, సో మంచి అపార్ట్మెంట్స్ దగ్గర, మంచి విల్లాస్ దగ్గర, మంచి ప్రీమియం లొకేషన్ లో పెడితే వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అది మంచిగా రన్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో దాంట్లో కూడా మంచిగా మిగులుతాయి. మీరు ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటది, ఎందుకంటే ఆర్గానిక్ ఇవి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు ఎలా అయినా. సో నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ షాప్ అన్నమాట. సో కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియాస్ ఉంటాయి కదా, సో కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియాస్ దగ్గర మీరు హార్డ్వేర్ షాప్ పెడితే మంచిగా రన్ అవుతుంది. సో అది కూడా 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ వెళ్తూ ఉంటది అనమాట. మీకు డిపెండ్, మీరు ఎంత స్కేల్లో పెట్టాలనుకున్న దాన్ని బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ షాప్ అన్నమాట. మన దగ్గర సిటీలో ఏంటంటే వెజిటేబుల్ షాప్స్ కూడా ఉంటాయి, సో అలా కూడా పెట్టుకోవచ్చు. దానికి ఒక 50,000 నుంచి 1 లాక్ 1.5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీ షాప్ అన్నమాట. సో కిరాణా షాప్ లాంటివి ఉంటాయి కదా, సో అదే అనమాట. సో దానికి కూడా మీకు 1 లాక్ నుంచి 5 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంకోటి
రైస్ హోల్సేల్ రైస్ షాప్ అన్నమాట. హోల్సేల్ గా రైస్ అమ్ముతారు కదా షాపు. సో అది కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా మీకు 1 lakh నుంచి 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 5 lakhs కూడా అవసరం లేదు. 2 lakhs ఇస్ ఎనఫ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోల్సేల్ ఆయిల్ షాప్ అన్నమాట. ఆయిల్స్ కూడా అమ్ముతారు కదా హోల్సేల్ లో. సో అది కూడా షాప్ పెట్టుకోవచ్చు అన్నమాట మీరు. సో అట్లనే ఇంకోటి ఏంటంటే పాన్ షాప్. పాన్ షాప్ అయితే మీకు తెలియంది కాదు, ఫుల్ రష్ ఉంటది పాన్ షాప్. ఎవర్ గ్రీన్ షాప్ ఎవర్ గ్రీన్ బిజినెస్ అన్నమాట అది. అది వైన్ షాప్ అయితే సెట్ అసలు. అది పెట్టుకున్నారా అంటే లైఫ్ జింగాల. సో ఇంకా అది కూడా పెట్టుకోవచ్చు పాన్ షాప్. అది కూడా 1 lakh నుంచి 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ బిజినెస్ అన్నమాట. లేడీస్ కి అయితే చాలా ఇష్టం ఇది. సో లేడీస్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ అన్నమాట, సింపుల్. మనకి ఎక్కడైనా బేగం బజార్ కానీ ఇక్కడ లోకల్ మార్కెట్స్ లో ఏంటంటే మనకి శారీస్ చాలా తక్కువ రేట్, డెడ్ చీప్ లో వస్తాయి. సో అది మనం డబుల్ ప్రైస్ కూడా అమ్ముకున్నా కూడా సో మంచి ప్రాఫిట్ ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ మీ సేవ అనమాట. మీ సేవకు మీకు కొన్ని సర్టిఫికేట్స్ కావాలి అండ్ అలానే మీ దగ్గర కొంచెం సంథింగ్ ఏదో ఉంటుంది ఆ ప్రాసెస్. సో మీరు ఒకవేళ పెట్టాలనుకుంటే దాని గురించి మీరు సెర్చ్ చేసి ఎంక్వైరీ చేసుకొని మీరు పెట్టొచ్చు అనమాట. సో అది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ షాప్. వెల్డింగ్ షాప్ ఏంటంటే మీకు కంప్లీట్ గా వెల్డింగ్ గురించి ఐడియా ఉండాలి, లేకపోతే మీ దగ్గర వెల్డింగ్ చేసే వాళ్ళు స్టాఫ్ అని ఉండాలి. సో అది కూడా బాగానే ఉంటది వెల్డింగ్ షాప్ కూడా. ఇంకోటి ఎక్స్ షాప్ అన్నమాట. ఎక్స్ షాప్ ఉంటది కదా, సో అది ఎక్స్ మీరు జిమ్స్ బయట కానీ ఎక్కడైనా మంచి హెల్దీగా మెయింటైన్ చేస్తారు కదా, అంటే హెల్దీగా అంటే ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళ దగ్గర ఈ ఎగ్స్ షాప్ పెట్టిరు అనుకుంటే ఓన్లీ ఎగ్సే పెట్టాలి. సో అది కూడా బాగానే రన్ అవుతుంది. ఇంకోటి పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ బిజినెస్ అన్నమాట. సో ఫంక్షన్ హాల్స్ దగ్గర కానీ ఎక్కడైనా మంచి ఎక్కువ ఫంక్షన్స్ అవుతాయి కదా, అక్కడ ప్లేసెస్ లో పెట్టారు అనుకోండి మంచిగా రన్ అవుతుంది ఇది కూడా. ఇంకోటి ఏంటంటే టీ పౌడర్ బిజినెస్ అన్నమాట. చాయ్ పత్తి ఉంటది కదా, సో మనం ఏంటంటే మనం లోకల్ షాప్స్ కి వెళ్ళేసి ఇలా చాయ్ పత్తి మనము అది డబ్బాలు తీసుకుంటాం కదా, సో అట్లా కాకుండా మీరు కంప్లీట్ ఒక చాయ్ పౌడర్ది షాప్ పెట్టారు అనుకోండి, మీకు ఐటమ్స్ అన్నమాట. ఈ అంటే వెరైటీ చాయ్ పత్తిలు ఉంటాయి కదా, సో అవి పెట్టుకొని అది కూడా సేల్ చేయొచ్చు. అది కూడా మంచి బిజినెస్ ఐడియానే, ఎందుకంటే అది రెగ్యులర్ గా యూజ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు పోతూనే ఉంటుంది. అది కూడా ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే ఆటోమొబైల్ షాప్ అన్నమాట. అంటే బైక్ మెకానిక్ షాప్స్ కానీ కార్ మెకానిక్ షాప్స్ కానీ ఉంటాయి కదా, సో అది కూడా మీరు ఒకవేళ మీకు నాలెడ్జ్ లేదనుకుంటే మంచి స్టాఫ్ ని పెట్టుకోండి, మంచి స్టాఫ్ ని హైర్ చేసుకొని మీరు రిపేరింగ్ షాప్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే జిమ్ సెంటర్ అన్నమాట. జిమ్ సెంటర్స్ కూడా బాగానే నడుస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఒక 10 lakhs నుంచి 50 lakhs వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి దీనికి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్. మీకు మార్ట్స్ కానీ, అంటే మార్ట్ అంత రేంజ్ కాకుండా చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా 5 lakhs నుంచి 10-15 lakhs కూడా వెళ్తాయి. సో అది కూడా ఒకటి. ఇంకోటి కర్రీ పాయింట్ అన్నమాట. కర్రీ పాయింట్స్ కూడా మీకు తెలియదు ఏం కాదు. సో మంచి హాస్టల్స్ ఉన్న ప్లేస్ లో మీరు సెలెక్ట్ చేసుకొని మంచి టేస్ట్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ నడుస్తుంది అనమాట. కర్రీ పాయింట్స్ మాత్రం ఫుల్ నడుస్తాయి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి బేకరీ షాప్ అన్నమాట. బేకరీ షాప్ ఉంటుంది కదా, బేకరీ షాప్ కూడా పెట్టచ్చు. దానికి మీకు 3 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్ అన్నమాట. సో మీరు జిమ్స్ ముంగట కానీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే మంచిగా రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ సెంటర్స్ అన్నమాట. సో ఎక్కడైనా ఇట్లా హోటల్స్ లేని దగ్గర కానీ, లేదంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఏం లేని దగ్గర మీరు బిర్యానీ సెంటర్ పెట్టుకున్నారు అనుకోండి, మంచిగా రన్ అవుతుంది అది. సో ఇంకోటి ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్ షాప్. అదే శాండ్ కానీ బ్రిక్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, సో అది మీరు ప్రిపేర్ చేయొచ్చు. లేకపోతే మీరు డీలర్షిప్ లాగా మీరు తీసుకొని పెట్టుకుంటే మీ కాంట్రాక్టర్స్ కానీ లేదంటే వేరే ఓనర్స్ కానీ వచ్చి మీ దగ్గర తీసుకుంటారు. సో అది కూడా ఒకటి. సో దానికి కూడా ఒక 5 lakhs నుంచి 10-15 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అనమాట. బేకరీ కూడా 3 lakhs నుంచి 10 lakhs వరకు వెళ్తుంది. డ్రై ఫ్రూట్స్ కి ఏం లేదు, 1 lakh నుంచి 2 lakhs వరకు సెట్ అయిపోతుంది. ఇంకా బిర్యానీకి 50,000 నుంచి 3 lakhs వరకు మీరు డిపెండ్ ఎంత సర్కిల్లో పెడుతున్నారు అనే దాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే జిమ్ సప్లిమెంట్స్ అన్నమాట. జిమ్ సప్లిమెంట్స్ ఏంటంటే చాలా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. మీరు ఏంటంటే జిమ్ సెంటర్స్ ముందు పెట్టినా లేకపోతే జిమ్ లోపల పెట్టినా కూడా వాళ్ళకి ఏమైనా ఫ్రెండ్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు లోపల స్టాల్ లాగా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారనమాట జిమ్ లో కూడా. సో అది జిమ్ సప్లిమెంట్స్ కూడా మీరు సేల్ చేయొచ్చు, మంచి మార్జిన్ ఉంటుంది దాంట్లో కూడా. ప్లస్ ఏంటంటే అది బయట దొరకదు కాబట్టి మీరు ఒరిజినల్ ఇచ్చారు అనుకోండి, మంచి కస్టమర్స్ మీరు వస్తారనమాట. సో రెగ్యులర్ కస్టమర్స్ అనేది వస్తారు మీకు. సో ఇది కూడా ఒకటి. ఇంకోటి వుడెన్ డోర్స్ ఉంటుంది కదా, డోర్స్ మనం బిల్డింగ్ అయిన తర్వాత డోర్స్ ఇట్లా మన నార్మల్ డోర్స్ ఉంటాయి కదా, సో అది కూడా
అది కూడా మీరు బిజినెస్ పెట్టొచ్చు. సో దానికి కూడా 1 lakh నుంచి 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. జిమ్ సప్లిమెంట్స్ కి కూడా 1 lakh నుంచి 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో ఇంకా హోల్సేల్ క్రాకర్స్ షాప్ అన్నమాట. హోల్సేల్ గానీ రీటైల్ గానీ మీరు పెట్టుకోవచ్చు. రీటైల్ అయితే మస్తు ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేల్ లో కూడా ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే 365 days నడవాలంటే హోల్సేల్ పెట్టాలి. రీటైల్ అంటే మీరు సీజన్ లో మీరు దివాళీకి మంచిగా సేల్ అవుతాయి అనమాట. రీటైల్ గా పెట్టుకుంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో అయితే. అది కూడా ఒకటి మీకు అది 2 lakhs నుంచి 10-15 lakhs వరకు వెళ్తుంది అనమాట. ఇంకోటి వాటర్ ప్లాంట్ అన్నమాట. సో వాటర్ ప్లాంట్ ఇవాళ రోజులలో వాటర్ సరిగ్గా వస్తలేవు. సో వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు అనుకోండి, మంచి ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో కూడా. ఎక్కడైతే మీకు వాటర్ ప్లాంట్స్ ఎక్కువ లేవో అక్కడ పెట్టుకోండి, బాగుంటది. ఇంకోటి వచ్చేసి డైట్ ప్లాన్ అన్నమాట. డైట్ టైం అంటే కొంతమంది పేషెంట్స్ కానీ లేదంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే మీల్స్ ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు మంత్లీ ప్యాకేజ్ ఉంటది కదా, మంత్లీ ప్యాకేజ్ మీరు వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, సో మంత్లీ ఎన్ని మీల్స్ వస్తాయి మీకు, మార్నింగ్ ఈవినింగ్ ఇంకా నైట్ ఈ మీల్స్ ఉంటాయి అని చెప్పేసి డైలీ వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి. సో ఒక ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అది బిజినెస్ కూడా రన్ చేయొచ్చు మీరు. సో దానికి కూడా 1 lakh నుంచి 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. వాటర్ ప్లాంట్ కూడా 3 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఏ స్కేల్లో పెట్టాలనుకున్న దాన్ని బట్టి. సో ఇంకోటి వచ్చేసి ఎనీ రెంటల్ బిజినెసెస్ అన్నమాట. ఇప్పుడు హోమ్ రెంటే కావచ్చు, బైక్సే కావచ్చు, కార్సే కావచ్చు, రెంటల్ బిజినెస్ అనేది కూడా చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు. సో అది కూడా ఒకటి. దానికి మీకు ఒకవేళ బైక్స్ కావాలనుకుంటే మీకు సెకండ్ హ్యాండ్ లో బైక్స్ తీసుకొని అది రెంట్కి ఇవ్వచ్చు అనమాట. సో అట్లా మీకు ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది కూడా. సో మీకు స్టార్టింగ్ లో చిన్న చేయాలనుకుంటే ఒక 2-3 చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా మీరు సీజన్స్ కి అది బిజినెస్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఏ సీజన్ కి బట్టి ఆ సీజన్ కి మీరు చేంజ్ చేస్తూ ఉంటే మీకు మంచి బిజినెస్ అనేది రన్ అవుతుంది, ప్లస్ మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేస్తారు. సీజనల్ బిజినెస్ లో ఏంటంటే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, బాగుంటది బిజినెస్ అయితే. అది కూడా చూడండి. దాన్ని కూడా ఒక 1 lakh నుంచి 2 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఇంకా మనకి డెంటింగ్ అండ్ పెయింటింగ్ అన్నమాట. కార్స్ కానీ బైక్స్ కానీ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తారు కదా, సో అది కూడా కొంతమంది చాలా చాలా డేస్ అయిపోయిన తర్వాత పెయింట్ అనేది కొంచెం షేడ్ అయిపోతుంది. సో దానికి కూడా పెయింటింగ్ చేయొచ్చు. లేదంటే యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా రిపేర్ చేయొచ్చు అనమాట. అదొకటి. ఇంకా అది ఏంటంటే కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీరు మంచి నాలెడ్జ్ ఉన్న స్టాఫ్ ని హైర్ చేసుకోండి, ఓకేనా. అది కూడా ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది. ఇంకా మొబైల్ షాప్ అనమాట. ఇంతకుముందు మొబైల్ సర్వీస్ చూసుకున్నాము, కాకపోతే ఇప్పుడు మొబైల్ షాప్ అనమాట. మొబైల్ షాప్ నార్మల్ గా కొత్త మొబైల్స్ ఉంటాయి కదా, సో అది కూడా షాప్ పెట్టుకోవచ్చు, ప్లస్ దాంట్లోనే సర్వీస్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు. సో అది కూడా ఒకటి. దానికి కూడా ఒక 5 lakhs నుంచి 15-20 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలానే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అనమాట. అలాగే ఆ పికిల్స్ చూసిరు కదా, సో అట్లా అనమాట. సో మీరు అట్లా బూతులు తిట్టకుండా నార్మల్ గా అమ్మేసేయండి, బాగానే సేల్ అవుతాయి. సో అది కూడా ఒకటి. మీకు 50,000 నుంచి 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా సెట్ అయిపోతుంది. ఇంకోటి స్టాక్స్ అండ్ ట్రేడింగ్స్ అన్నమాట. స్టాక్స్ ట్రేడింగ్స్ ఉంటాయి కదా, సో ఒకవేళ మీకు స్టాక్స్ కానీ ట్రేడింగ్స్ కానీ అండ్ మీన్ వాటిలో నాలెడ్జ్ లేకపోతే కొన్ని యాప్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మీకు బ్రోకర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి మీ అమౌంట్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళు ఏంటంటే స్టాక్స్ లో కానీ ట్రేడింగ్ లో కానీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మనీలో వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని మిగతా ప్రాఫిట్ లో మీకు ఇచ్చేస్తారు, మీ ప్రాఫిట్ మీకు ఇచ్చేస్తారు అనమాట. సో కమిషన్ బేస్ లా ఉండదు. ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మనీ, సో మీరు కూడా కమిషన్ తీసుకొని మీకు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే యూనిక్ బిజినెస్, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో దుబాయ్ లో కానీ, జపాన్ లో కానీ, చైనాలో కానీ ఇలాంటివి ఏమన్నా వేరే వేరే కంట్రీస్ లో కానీ, మన నార్త్ లో కానీ, సౌత్ లో కానీ ఉంటాయి కదా, సో మంచి ఫుడ్ ఐటమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్ గా అయిపోండి, దాంట్లో మంచి టేస్ట్ ఇవ్వండి. సో అది పెట్టిరు అనుకోండి, ఫుల్ క్లిక్ అయిపోతుంది, మంచిగా రన్ అవుతుంది. అది ఎందుకంటే యూనిక్ కదా, అది ఎక్కడ మన దగ్గర లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు కస్టమర్స్ అనేది. సో బాగానే రన్ అవుతుంది. అదొకటి. ఇంకా మెడికల్ షాప్ అన్నమాట. మెడికల్ షాప్ కూడా బాగానే ఉంటది, కాకపోతే మీకు దానికి సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీరు సర్టిఫికేట్ లేదనుకుంటే మీరు రెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట సర్టిఫికేట్. సో అది కూడా మీకు 5 lakhs నుంచి 10-15 lakhs వరకు అవుతుంది అనమాట ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి వచ్చి టెంట్ హౌస్ బిజినెస్ అనమాట. టెంట్ హౌస్ కూడా మీకు తెలిసిందే, టెంట్ హౌస్ బిజినెస్ కూడా బాగానే ఉంటది. సో కాకపోతే ఏంటంటే దానికి కొంచెం పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో మీరు కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేస్తే మంచి సీజన్ కి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ గా నడుస్తుంది. సో అది కూడా ఒకటి.
ఇంకా ఏసీ, ఫ్యాన్, కూలర్ రిపేరింగ్ సెంటర్ అన్నమాట. సో ఇవి కూడా రిపేరింగ్ చేసేయొచ్చు మీరు. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంది, మీకు రిపేరింగ్ వచ్చు అనుకుంటే మీరే చేయవచ్చు. లేకపోతే స్టాఫ్‌ని హైర్ చేసుకొని మీరు చేపియొచ్చు అన్నమాట. సో అది కూడా బానే నడుస్తది. ఏ సీజన్‌ది ఆ సీజన్‌కి బాగా నడుస్తదన్నమాట. సమ్మర్‌లో అయితే ఏసీస్ బాగా నడుస్తాయి. వింటర్‌లో అయితే కూలర్ గాని, ఫ్యాన్ గాని నడుస్తది. అది కూడా ఒకటి. ఫ్లవర్స్ ఇప్పుడు మనం బయట రోడ్ల పైన గాని అట్లాంటివి చూస్తా ఉంటాం కదా! ఫ్లవర్స్ సేల్ చేస్తారు. అది కూడా మంచిగానే ఉంటది బిజినెస్. అది కూడా మంచిగా రన్ అవుతది. సో అది కూడా ఒకటి. సో ఇంకోటేందంటే ఫోటో స్టూడియో అన్నమాట. ఫోటో స్టూడియో కూడా బానే రన్ అవుతది. సో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ గాని అట్లాంటివి కావాలంటే కంపల్సరీ ఫోటో స్టూడియోకి రావాలి. సో అది కూడా బానే రన్ అవుతది. లాస్ట్ వన్ వచ్చేసి భయ్యా తోడా ప్యాజ్‌దాలో ఇదొకటన్నమాట. పానీపూరి బండి. సో అది కూడా పెట్టినోళ్ళకి బానే ఉంటదన్నమాట ప్రాఫిట్. సో ఇది గైస్ ఇంకా మన 108 బిజినెస్ ఐడియాస్ అనేవి ఇవి. సో మీకు ఈ బిజినెస్ ఐడియాస్ అనేవి నచ్చినాయనుకోండి. సో మీరు ఫర్దర్‌గా మీరు రీసెర్చ్ చేయండి. ఆ బిజినెసెస్ ఎట్లుంటాయి? ఎంత ప్రాఫిట్ ఉంటది? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది? నేను జస్ట్ ఎస్టిమేటెడ్‌లాగా చెప్పినాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలి. ఎన్ని బిజినెసెస్ అనేవి మన మార్కెట్‌లో రన్ అవుతున్నాయనేది. సో నేను దానికోసం అనేది ఈ వీడియో చేస్తున్నా. సో ఇన్ని బిజినెస్ ఐడియాస్ ఏదైతే నేను రాసుకొని పెట్టుకున్నా. నాకు ఎప్పుడైనా యూజ్ అవుతాయని. సో మీకు కూడా చెప్తున్నా. మీకు కూడా ఒకవేళ యూజ్ అవుతే మీరు కూడా యూజ్ చేసుకోండి. సో చాలా సేపటి నుంచి ఇట్లా కంటిన్యూ‌గా మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం తడబడుతున్నాను. సో అది ఇగ్నోర్ చేయండి. సో ఈ వీడియో కొంచెం లెంథీగా అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే చాలా సేపటి నుంచి అంటే ఇన్ని బిజినెస్ ఐడియాస్ అనేది కంటిన్యూ‌గా చెప్తూనే ఉన్నా కాబట్టి కొంచెం వీడియో అనేది లెంథీగా అవుతది. లేకపోతే నేను వీడియో లెంగ్త్‌ని చూసి పార్ట్ 1, పార్ట్ 2 లాగా డివైడ్ చేస్తాను. సో అది కూడా పార్ట్ 1, పార్ట్ 2 వస్తే పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూడండి. ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. మంచిగున్నాయి. సో మిస్ చేసుకోకండి. ఒకవేళ మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. జాబ్ చేయడం కన్నా బిజినెస్ అనేది చాలా బెస్ట్. ఒకవేళ మీరు ఫస్ట్ లాస్ వచ్చినా కూడా నెక్స్ట్ బిజినెస్‌లో మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో 1,00,000, 2,00,000 ఒకవేళ లాస్ వచ్చినా కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్‌లో. సో ఏం భయపడకండి, బాధపడకండి. బిజినెస్‌లో ఒకవేళ లాస్ అయినా కూడా సో నేను కూడా చాలా లాస్ అయినా. సో నేను కూడా ఏం భయపడను. ఏం డిసప్పాయింట్ అవ్వను. నెక్స్ట్ నేను ఎలా అయినా ట్రై చేస్తా. మళ్ళీ తర్వాత ప్రస్తుతానికైతే కొంచెం గ్యాప్ తీసుకుందాం. సో ప్రస్తుతానికి ఇది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఉంటా గైస్. బై.